బీజేఎల్పీ నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు సభను ప్రక్కదోవరి పెట్టిస్తున్నారు. అధ్యక్ష, ఈరోజు మా గౌరవ సహచరులు పొన్నం ప్రభాకర్ గారు కూర్చోండి సార్, అంత ఆవేశం ఏంటి సార్? ఇప్పుడు మేము మా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్రం నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులని, అదేవిధంగా శాసనసభ్యులు బీజేపీ పార్టీ తరఫున ఎన్నుకోబడ్డారు. అధ్యక్ష, వారికి కూడా బాధ్యత ఉంది, మీకు పటిష్టమైన నాయకత్వం ఉంది అని మీరు చెప్తా ఉన్నారు. మీరు సహకరించమని కోరుతా ఉన్నారు. అధ్యక్ష, ఎక్కడ డిబేట్ అయినరు? రుణమాఫీ విషయంలో నిర్మల్లో కూడా జరిగిందని చెప్పినరు. ఏ రైతుకు 2 లక్షల రూపాయల మేరకు ఒక కుటుంబానికి వారికి మేము రుణమాఫీ చేయడం జరిగిందో రేపే స్పష్టంగా పూర్తి స్థాయిలో వివరాలు అందిస్తాం. దీనికి ఛాలెంజ్ చేయమంటారా? ఈరోజు అదే పొన్నం ప్రభాకర్ గారి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా నిర్మల్కు సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అమ్మలు ప్రతిరోజు ప్రయాణం చేస్తా ఉన్నారా లేదా? వద్దంటారా? అధ్యక్ష, 200 యూనిట్లకు సంబంధించి వారి నిర్మల్ నియోజకవర్గంలోనే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తా ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన జాబితాను అందజేస్తాము. వద్దని చెప్పండి, ఆపేస్తాం. సన్నవడ్లకు సంబంధించిన బోనస్ ఇస్తా ఉంటే అది కాదు, మీరు అది ఇయ్యకుండి మీరు ఏదైనా చేయండి కానీ చేయమంటున్నారు. ఛాలెంజ్ చేస్తా ఉన్నప్పుడు ఈరోజు 14 నెలల కాలయంలో మేం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు మీ బీజేపీ రాష్ట్ర పాలిత ప్రభుత్వాల సంబంధించి వారు ఇచ్చిన హామీలు 14 నెలల నుంచి కాదు, 15 నెలల నుంచి కాదు, వారి కంటే ఎక్కువ మీ మిత్రపక్షమైన పక్క రాష్ట్రంలో మీరు కూడా దాంట్లో పాత్రదారులు ఉన్న వారి కంటే ఎక్కువగా పనిచేస్తూ కనబడతా ఉన్నప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. ఎస్, వీఆర్ రెడీ. ఏ రోజంటే ఆ రోజు ప్రజలకు వెళ్తాం, ప్రజలకు సంబంధించిన మరొకసారి ఆలోచన చేయడానికి మేము కూడా రెడీ ఉంటాం. కానీ మీరే నేను స్పష్టంగా చెప్తాను, మహేశ్వర్ రెడ్డి గారు అనుభవజ్ఞులు, ఖచ్చితంగా కూడా వారికి మోడీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి, అమిత్ షా గారితో సత్సంబంధాలు ఉన్నాయి, వారికి అందరి మంత్రులతో సత్సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల పరంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏం చెప్పిండ్రు? మెట్రో రైలు కావాలి, RRRకి సంబంధించిన అంశం కావాలి. ఈరోజు హైదరాబాదు ప్రధానంగా ఈ భాగ్యనగరానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి దానికి నిధులు కావాలి. ఈరోజు మేము చేస్తూ ఉన్న కార్యక్రమాలకి మీరు మూసీ నదికి సంబంధించి సహకరించమని కోరింది తప్ప పొన్నం ప్రభాకర్ గారు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏం అనలేదు సార్. ఈరోజు మీ పాత్రను కూడా మీరు నిర్వహించండి. కేవలం ప్రభుత్వంలో ఉన్నా కానీ మీకు కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. పక్క రాష్ట్రానికి ఏ విధమైన నిధులు పోతా ఉన్నాయి, సరి సమానంగా మాకు రావాలి.